హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి నేను వీడియో పెట్టగానే. సో మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద పనిచేసేటువంటి ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. వీళ్ళు వివిధ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. దీంట్లో ఏదైతే ఫ్రెషర్స్కి అవసరమో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయన్నమాట. 15 ఇయర్స్కి, 10 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 4 ఇయర్స్కి, 2 ఇయర్స్కి అలా. సో నేనైతే అవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ ఏవైతే ఫ్రెషర్స్కి అవసరమో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 28 ఫిబ్రవరి నుంచి అండి, అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 27th మార్చ్. లిటరలీ మనకి 1 మంత్ ఉంది. సో ఈ లోపు అయితే వెంటనే అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒఫిషియల్ వెబ్సైట్ ఇది www.nbccindia.in అన్నమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రతి పోస్ట్కి 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మిగతా క్యాండిడేట్స్ అయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి 1000 రూపీస్ అండ్ 500 రూపీస్ అని ఇచ్చారు కొన్ని పోస్టులకి. సో పే చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. ఏ రాష్ట్రంలో చెందిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ ఇంజనీర్కి సంబంధించి 18 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి. మీరు లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఫుల్ డిప్లొమా చేసి ఉంటారు కదా సివిల్ ఇంజనీరింగ్లో, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు 60% మార్క్స్ అనేవి రావాలన్నమాట. అండ్ దీంట్లో మనకి వన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ తర్వాత మీరు జాయిన్ అవుతారు కదా, అప్పుడు బేసిక్ పే అనేది 27,270 రూపీస్ దాకా వస్తాయన్నమాట. దీనికి ఓవరాల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ అనేది కేటాయించారు. ఇక్కడ యూఆర్ వాళ్ళకి 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1 అనమాట. సో ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇచ్చారు. అండ్ అలాగే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి 18 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉంటారు కదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో విత్ 60% మార్క్స్తో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా బేసిక్ పే అనేది 27,000 దాకా ఇచ్చారు. అండ్ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి. అండ్ అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ లాకి సంబంధించి 18 to 29 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా విత్ 50% మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళు చేసుకోవచ్చు. లేదు అంటే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి డిగ్రీ ఉంటుంది కదా, దాంట్లో 50% మార్క్స్ ఉన్న వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటారు కదా లాలో, వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి లైక్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి. దీనికైతే మనకి మంత్లీ 40,000 నుంచి 1,40,000 దాకా వస్తాయి. దీనికి ఓవర్గా 4 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఈ 3 పోస్టులకి మాత్రమే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి. మిగతా అన్ని పోస్టులకు అయితే లైక్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇలా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాకా అడుగుతున్నారు. సో మీకు నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఏ పోస్టులకు అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ పోస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి మీరైతే అప్లై చేసుకోండి. నేను ముందుగా చెప్పినాను కదా లైక్ ఫ్రెషర్స్కి ఈ 3 జాబ్స్ మాత్రమే ఉన్నాయి అని. సో అవి వచ్చేసరికి S3 లెవెల్ కింద వస్తాయి అనమాట. వాళ్ళకి కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారు. అండ్ మిగతా పోస్టులకు అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు మీరు. సో వన్స్ దాన్ని క్లిక్ చేయగానే వాళ్ళ కెరియర్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో హ్యూమన్ రిసోర్సెస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే కెరియర్ అని ఓపెన్ అవుతుంది. కెరియర్ లోకి వెళ్ళేసి లైక్ వాళ్ళ ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేయగానే మీకు అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవబోతుందండి. మీ అప్లికేషన్ ఫామ్ తో పాటుగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అయితే ఉండాలి అండ్ సిగ్నేచర్ ఉండాలి. అది కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఫామ్లో అయితే ఉండాలి. అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదైతే ఉండాలన్నమాట. అవి కూడా సైజెస్ అనేది మీకు 100 KB to 300 KB అయితే ఉండాలి. అండ్ మీ 10th క్లాస్ కానీ ఇంటర్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలన్నమాట. దాంతో పాటుగా మీరు ఏదైతే హైయెస్ట్ డిగ్రీ చేసి ఉంటారో దానికి సంబంధించి మార్క్ షీట్స్, పాస్ అయిన సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవైతే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అండ్ ఇంకా వేరే పోస్టులకు ఉన్నాయి కదా, ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే లైక్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి ఉండాలన్నమాట. అండ్ అలాగే మీకు లాస్ట్ 3 months పే స్లిప్ అయితే ఉండాలి. ఫామ్ 16 ఉండాలి.
రిలీవింగ్ ఆర్డర్ ఇలా ఎక్సెట్రా చాలా అయితే ఉండాలండి. ఇవన్నీ పక్కన తీసుకొని పెట్టుకోండి. అండ్ మీకు పర్సనల్ ఈమెయిల్ ఉంటుంది కదా! మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడీ అనేది 1 ఇయర్ పాటు అట్‌లీస్ట్ 1 ఇయర్ పాటు యాక్టివ్‌లో ఉండేది మాత్రమే ఇవ్వాలన్నమాట. సో, ఒకవేళ మీరు గాని ఏదైనా అప్లికేషన్‌లో ఇన్‌కంప్లీట్‌గా పెట్టేస్తే అదైతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో, మీ ఫోటోగ్రఫీని స్కాన్ చేసి మాత్రమే అప్‌లోడ్ చేయాలన్నమాట. సో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా! అది స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. మీ సిగ్నేచర్ కూడా అండ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి మాత్రమే అప్‌లోడ్ చేయాలండి. ఫోటో కాదు స్కాన్ చేయాలి. సో, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రెస్ అవన్నీ కంప్లీట్‌గా ఉండాలన్నమాట. సో, ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉండకూడదు. మీ ఆధార్ కార్డ్‌లో, మీ సర్టిఫికేట్స్‌లో ఎలా అయితే ఉందో అలా మాత్రం ఫిల్ చేసి అప్‌లోడ్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.